నమస్కారం. వివాహానికి సంబంధించినటువంటి విషయాలను ఈ సిరీస్లో తెలుసుకుంటూ ఉన్నాము. గతంలో పెళ్లి చూపులు, వివాహ సంబంధం విషయంలో పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, నిశ్చయితాంబూలాలు ఏ విధంగా స్వీకరించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో లగ్న పత్రిక విషయము చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లగ్న పత్రిక అంటే శుభలేఖ రాసుకోవడం. సాధారణంగా ఈ శుభలేఖ రాసుకోవడం అనేటువంటిది నిశ్చయితాంబూలాలు తీసుకున్నటువంటి రోజుల్ని చేస్తూ ఉంటారు. అయితే మరీ 3 మాసాలు 2 మాసాలు మించకుండా ఈ శుభలేఖ రాసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. అంటే వివాహం కుదిరిన తర్వాత, ముహూర్త నిర్ణయం చేసుకున్న తర్వాత, ఈ ముహూర్త నిర్ణయము 20 రోజులు 30 రోజులు మించకుండా లగ్న పత్రిక అనేటువంటిది రాసుకోవడం అనేటువంటిది చేయాలి. మరి ఈ లగ్న పత్రిక ఏ రోజున రాసుకోవాలి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సాధారణంగా నిశ్చయితాంబూలాల్లోనే ఎక్కువ మంది రాసుకుంటూ ఉంటారు. ఈ నిశ్చయితాంబూలాలు వివాహానికి 1 నెల ముందు ఉంటే గనక అప్పుడే రాసుకోవచ్చు. లేదా ఒక 3 మాసాల పైన, 2 మాసాల పైన, 6 మాసాలకు అట్లా పడుతూ ఉందంటే కనుక అప్పుడే రాసుకోకుండా 1 మాసం ముందు ఈ శుభలేఖ రాసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. ఇక శుభలేఖకు సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్తే, శుభలేఖ ఎందుకు రాసుకుంటాము అంటే ముహూర్తంను నిర్ణయం చేసుకున్న తర్వాత రాసుకుంటాం. అంటే వివాహ విషయంలో ముహూర్త నిర్ణయం చాలా కీలకమైనటువంటిది. అమ్మాయికి అబ్బాయికి సరైనటువంటి లగ్న బలము కలిగినటువంటి తేదీలను నిర్ణయించడాన్ని ముహూర్త నిర్ణయము అని మనం చెప్పుకుంటాం. ఏ విధంగా చేసుకోవాలి? మంచి జ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్య పండితులను ఆశ్రయించి వారి ద్వారా ఆ వరువుకి నైధన తార కాకుండా మంచి తారాబలం ఉండేట్టుగా, అందులో తారాబలం అనంటే మనకు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధనం, మిత్రం, పరమమైత్రంచ నవతారా ప్రకీర్తిత అని 9 తారాలు చెప్తారనమాట. ఈ తారాబలం సంబంధించినటువంటి వీడియో ఒకటి నేను గతంలో చేశాను. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తారాబలం ఏ విధంగా చూసుకోవాలి, ఎలాంటి తారలు మంచివి, ఎలాంటి తారలు పనికిరావు అనేటువంటి విషయాన్ని ఆ వీడియోలో చూసి తప్పకుండా తెలుసుకోండి. ఆ విధమైనటువంటి చక్కని ముహూర్తాన్ని నిర్ణయం చేసుకొని, ఈ నిర్ణయం చేసుకున్న తర్వాత అది ఇరువైపుల వారు ఇద్దరు కూడా అంగీకరించేట్టుగా, అంటే అమ్మాయి వైపు వారికి అబ్బాయి వైపు వారికి ఆ ముహూర్తము ఆమోదయోగ్యం అవ్వాలి. ఎవరికో ఒక్కరికి మాకు బాగుంటే చాలు అని అనుకోకూడదు. అవతల వారి యొక్క అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా మనము నిర్ణయంలోకి తీసుకోవాలి. అలా ఇరువురు అంగీకరించినటువంటి ముహూర్తాన్ని రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో రాత్రి ముహూర్తానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే రాత్రి ముహూర్తానికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అని కాదు, కానీ అందులో ఇబ్బందులు ఏమున్నాయంటే, ఒకవేళ రాత్రి ముహూర్తం మీరు నిర్ణయించుకున్నారనుకోండి, వివాహం చేసేటువంటి సమయంలో అంటే అర్ధరాత్రి ముహూర్తం ఉంటే ఆ వివాహ ముహూర్తంలో పట్టుమని 10 మంది కూడా ఉండరు. ఉన్న 10 మందిలో నిద్రా అవస్థలో కొంతమంది ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం అంతా కూడా తూతూ మంత్రంగానే, అంటే ఒక వేడుకగా జరగాల్సినటువంటి వివాహము తూతూ మంత్రంగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక ప్రమాదము. ఇక రెండవ ప్రమాదం ఏంటంటే, ముహూర్తం ఏ రాత్రి 12 గంటలకు, 1 గంటకు, 11 గంటలకు ఉందనుకోండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వచ్చినటువంటి అతిథులకు ముందుగా భోజనం పెట్టి వధూవరులను ఆశీర్వదించి పంపించేసి ఆ తర్వాత వివాహానికి ఉపక్రమిద్దామనేటువంటి ఆలోచనతో వేదిక మీద అమ్మాయిని అబ్బాయిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి బంధువులందరూ కూడా అక్షతలు వేసి ఆశీర్వదించి భోజనానికి వెళ్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు పలు సందర్భాల్లో చెప్పారు, ఈ విధంగా ఆచరించకూడదు, చాలా తప్పు అని. ఎందుకంటే వివాహానికంటే ముందుగానే అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చోవడం అనేటువంటిది శాస్త్రానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. వచ్చినటువంటి బంధువులు ఏమని ఆశీర్వదిస్తారు? మీకు చక్కని సంతానం కలగాలి అని ఆశీర్వదిద్దామా అంటే అప్పటికి వివాహం కానే లేదు. పోనీ మీ దంపతులు కలకాలము సుఖంగా ఉండండి అని ఆశీర్వదిద్దామా అని అంటే ఇంకా అప్పటికి దంపతులు కానే లేదు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఏమాత్రం అధికారం లేకుండా అమ్మాయి అబ్బాయి పక్కపక్కనే కూర్చోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది శాస్త్రానికి విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే మధ్యలో వివాహంలో మనము తెరవస్త్రం అంటూ కడతాం. ఇలా మధ్యలో అడ్డంగా ఒక వస్త్రాన్ని పట్టుకుంటారు. ఒకవైపు అబ్బాయి, మరోవైపు అమ్మాయి ఒకరికొకరు కనబడకుండా
పట్టుకుంటారనమాట. ఎందుకు అనంటే ముహూర్త సమయం వరకు కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఈ తెరవస్త్రం అనేటువంటిది కట్టడం అనేటువంటిది జరుగుతుంది. ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత చూసుకోవడం ద్వారానే వారి ఇరువురికి కూడా దైవానుగ్రహం మెండుగా ఉండి ఆ దంపతులు కలకాలము అన్యోన్యంగా అనురాగంగా చిలకా గోరింకల్లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ జాగ్రత్తలు చెప్తారు. కనుక ముహూర్తం అవ్వకముందే ఈ ఇద్దరు పక్కపక్కన కూర్చోవడం అనేటువంటిది శాస్త్రానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. రాత్రి ముహూర్తాలు ఉంటే ఈ రెండు ప్రమాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. పగలు వివాహాలు చేయకూడదు అనేటువంటి ఏ శాస్త్రంలో కూడా లేదు. రాత్రే చేయాలి అనేటువంటి నిబంధన కూడా ఇలాంటి శాస్త్రంలో లేదు. కనుక కుదిరితే పగలు వివాహము వచ్చేట్టుగా ముహూర్త నిర్ణయం చేసుకోండి. ఇలా ముహూర్త నిర్ణయం చేసుకునేటువంటి సమయంలో లగ్న పత్రిక అని రాసుకుంటూ ఉంటాం. ఒక మంచి తెల్లని పేపర్ మీద ఆ ముహూర్తమును స్వస్తిశ్రీ చాంద్రమానేనా అంటూ ముహూర్తం ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను ఆ లగ్నాన్ని ఆ సమయమును రాస్తారు. ఫలానా వారి అబ్బాయి ఫలానా వారి అమ్మాయి వీరి వివాహం జరగబోతోంది, కావున అందరూ వచ్చి ఆశీర్వదించవలసిందని ముహూర్త నిర్ణయం అనేటువంటిది లగ్న పత్రికలో రాసుకుంటారు. ఈ లగ్న పత్రిక రాసుకున్నటువంటి సమయంలో ఇరువురి వైపు పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఉండాలి. పెళ్లి చూపులకి ఒక 5-6 మంది వెళ్తే సరిపోతుందని అనుకున్నాం. కానీ ముహూర్త నిర్ణయం చేసుకునేటువంటి సమయంలో అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి తాత, అమ్మమ్మ, ఇంకా మేనమామలు, మేనత్తలు, పిన్నమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, వీళ్ళు ఈ వైపు బంధుగణం అంతా కూడా ఈ శుభలేఖ రాసుకునే సమయంలో, అదేవిధంగా అబ్బాయి తరఫు అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి నానమ్మ, అబ్బాయి తాత, అబ్బాయి అమ్మమ్మ, వీళ్ళందరూ కూడా అమ్మాయి వైపు కూడా నానమ్మ మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉభయ పక్షంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సువాసినులు, పురోహితులతో పాటు వీళ్ళందరూ కూడా కూర్చున్నటువంటి సమయంలో అప్పుడు పురోహితుడు ఈ లగ్న పత్రికను చక్కగా నిర్ణయం చేసి దానికి పసుపులో కలిపినటువంటి ఆవు నేతితో శ్రీకారము స్వస్తివాచనము రాసి గణపతి పూజను ఆచరించిన తర్వాత సరస్వతి సమేతంగా నవగ్రహములను సంకల్పించుకొని ఆ శుభలేఖను పూజించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా శుభలేఖను పూజించిన తర్వాత మొట్టమొదలు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులకు బొట్టు పెట్టి ఈ శుభలేఖను తాంబూలంతో సహా, అంటే కొంతమంది సాంప్రదాయంలో కొబ్బరి బొండాలు కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒక పళ్ళెంలో పూజా ద్రవ్యాలు అనంటే పసుపు, కుంకుమలు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, కొబ్బరి బొండాలు, ఎండు కొబ్బరులు, మధుర పదార్థాలు అంటే స్వీటు, పుష్పాలు, ఇవన్నీ కూడా పళ్ళెంలో పెట్టి అందులో ఈ శుభలేఖను 2 శుభలేఖలు పెట్టాలి. ఒక శుభలేఖ అనేటువంటిది పెట్టకూడదు. 2 శుభలేఖలు పెట్టి అమ్మాయి తరఫు వారు వారి శుభలేఖనే ఈ తాంబూలంలో పెట్టి ఆ అబ్బాయి తల్లిదండ్రుల చేతిలో పెట్టి అప్పుడు వాచా దత్త మయా కన్యా పుత్రార్థం స్వీకృతాత్వయ కన్యా అవలోకన విధౌ నిశ్చితార్థం శుభావహం అని సంకల్పము ఈ విధంగా పురోహితుడు చెప్పిస్తాడు, తల్లిదండ్రులు చెప్పాలి. ఇలా చెప్పి ఆ సంకల్పముతో పాటుగా ముహూర్తం అంతా కూడా తండ్రి చెప్తాడు, ఫలానా తేదీ రోజున ఫలానా సమయానికి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తున్నాం కనుక మీరు చక్కగా వివాహానికి ముహూర్తానికంటే ముందుగానే విడిది గృహానికి విచ్చేసి సరిగ్గా ముహూర్తానికి వివాహం అయ్యేట్టుగా మీరు సహకరించవలసింది అని అమ్మాయి తల్లిదండ్రులు చెప్తారనమాట. ఇలా అందరికీ వినబడేట్టుగా చెప్పాలి. ఇది మొట్టమొదటి పురోహితుడు చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రుల చేతుల్లో ఈ తాంబూలము శుభలేఖను పెట్టి చెప్పి వారికి అత్తరు పన్నీరు చల్లి తర్వాత నోట్లో తీపి పదార్థాలు పెట్టి ఈ శుభలేఖను వారికి సమర్పిస్తారు. అదే విధంగా అబ్బాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయి తల్లిదండ్రులను కూర్చోబెట్టి వారికి కూడా కుంకుమతో అలంకరణ చేసి వారి వైపు పత్రికను, అంటే ఆహ్వానం చేసేటువంటి వారిలో అబ్బాయి తల్లిదండ్రులు ఉండేటువంటి పత్రిక అన్నమాట, ఆ పత్రికను అమ్మాయి తల్లిదండ్రుల చేతిలో పెట్టి వాచాదత్త త్వయా కన్యా పుత్రార్థం స్వీకృతామయ వర అవలోకన విధౌ నిశ్చితార్థం శుభావహం అని చెప్పి ఆ ముహూర్తం సంబంధించినటువంటి సంకల్పం అంతా కూడా చెప్పి మీరు చెప్పినట్టుగానే ఆ ముహూర్తానికే సమయం మించిపోకుండా సరిగ్గా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టేట్టుగా మేము మీకు సహకరిస్తాము, ఘనంగా వివాహం చేసి వధూవరులను ఆశీర్వదించి అందరం కూడా సంతోషంగా వివాహాన్ని జరిపిద్దామని వారు ప్రతివచనము చేస్తారు. ఈ విధంగా శుభలేఖలు ఒకరికొకరు ఇచ్చుకున్న తర్వాత ఇక పెద్దవారందరూ కూడా ఉంటారు. ఇరువైపుల పెద్దవారికి బట్టలు పెట్టడం అంటే కండువాలు కప్పడము, స్వీట్లు నోట్లో పెట్టడం లాంటివి
ఆచరిస్తారు. ఆ తర్వాత పురోహితుడు ఇరువైపుల వారికి కూడా శతమానం భవతి అంటూ అక్షతలు వేసి ఆశీర్వచనం అనేటువంటిది చేస్తారు. ఇది శుభలేఖ రాసుకునేటువంటి సమయంలో 2 నియమాలు ఖచ్చితంగా ఇరువైపు వారు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, కింద ఆహ్వానించేటువంటి వారు ఉంటారు. మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి, మీరు రావాలి అని ఆహ్వానిస్తూ ఉంటారు కదా. ఈ ఆహ్వానించేటువంటి స్థానంలో అమ్మాయి వైపు పెద్దవారు, అబ్బాయి వైపు పెద్దవారు ఈ ఆహ్వానించేటువంటి వారిలో ఉండాలి. ఉదాహరణకి వరుని యొక్క నానమ్మ తాతయ్యలు, లేదా వరుని యొక్క పెద్దమ్మ పెదనాన్నలు, అదేవిధంగా వధువు యొక్క తాత నానమ్మలు, వధువు యొక్క పెదనాన్న పెద్దమ్మలు, వారు జీవించి ఉండగా మీరు స్వయంగా వారిని పక్కన పెట్టేసి మీ పేర్లు వేసుకోవడం అనేటువంటిది మీకు అధికారము లేనే లేదు. వివాహము అనేటువంటిది ఒక ఆత్మీయ సంబంధము, మేమంతా కూడా కలిసే ఉన్నాము అని పరోక్షంగా చెప్పుకునేటువంటిది. కనుక వివాహం విషయంలో శుభలేఖ రాసుకునేటువంటి సమయంలో ఆ ఇరువైపు వారి పెద్దలు ఆహ్వానించేట్టుగా ఆ కింద రాసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం. ఇక రెండవ నియమం, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అమ్మాయి లేదా అబ్బాయి వారి చదువులు ఉంటాయి కదా, వారు సాధించినటువంటి డిగ్రీలు పట్టాలు అవి రాస్తూ ఉంటారు. డాక్టర్ హరి, డాక్టర్ లక్ష్మి అని కానీ, లేదా మా అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి హరిత ఎంబీబీఎస్ ఎఫ్ఆర్ఎస్, మా అబ్బాయి చిరంజీవి నారాయణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్ అని ఇలా రాస్తూ ఉంటారు. ఇవేవి కూడా, ఈ డిగ్రీలు ఈ పట్టాలు ఇవేవి కూడా శుభలేఖలో రాసుకోవడం అనేది చేయకూడదు. ఈ పిల్లలు మాత్రమే ఉన్నారా? ఎంతమంది లేరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వారు? కనుక ఈ అర్హతలు ఇవన్నీ కూడా ఎవరికి వారు గుర్తించాల్సినటువంటివి, కానీ మనం చెప్పుకోవాల్సినటువంటివి, మనం చాటింపు చేసుకోవాల్సినటువంటివి కావు. అందున ఈ శుభలేఖలో రాయడం మాత్రం చాలా పొరపాటు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది శుభలేఖ రాసేటువంటి విధానము, శుభలేఖకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. తదుపరి వీడియోలో గణపతి బియ్యం కట్టుట అనేటువంటి విషయం గురించి పూర్తి సమాచారము తెలుసుకుందాం. గణపతి బియ్యం కట్టడం అంటే ఏంటి, ఆ రోజున పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఏ రోజున ఈ గణపతి ముడుపు కట్టడం అనేటువంటిది జరగాలి అనేటువంటి విషయాలన్నీ కూడా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.